మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా అందరం పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే ఈరోజున వాగ్దానం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం. ప్రతి ఒక్కరం పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 30వ వచనం. దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో చూద్దాం. అందరం తెరుద్దామండి. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాణ్ణి ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందుండుట ముళ్ళ తప్పలు బలిసి ఉండెను, దోళగొండ్లు వాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సదున్నారు ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరే మాట్లాడమని కోర్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందామండి. సోమరి వాణి చేను నేను దాటిరాగా, తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటిరాగా. చాలమ్మ. సోమరి ఎవరు? వాడి పేరా? సోమరి అనేది వాళ్ళ పేరా? మరి సోమరి ఎవరు? ఏం పని చేయని వాడు, ఏ పని చేతగానివాడు, తెలివి తక్కువవాడు, నిద్రపోతూ, ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉండేవాడు, తెలిసి కూడా చెయ్యని వాడు సోమరి. అన్ని పనులు చేతవు కానీ చెయ్యని వాడు సోమరి. మంచానికి అప్పచెప్పేవాడు సోమరి. అటు పుల్లను అటు పెట్టనివాడు. మీ భాషలో చెప్పాలంటే స్త్రీలు ఏం చేస్తారు? పిల్లల్ని, ఆడపిల్లల్ని ఏం చేస్తారు? కూరగాయలు కొద్దామని కూర్చుంటారు, కాస్త టమాటాలు ఫ్రిడ్జ్లో మర్చిపోతారు. మా టమాటాలు తీసుకొని రమ్మా అంటారు పిల్లని. వాళ్ళు ఏం చేస్తారు? తెచ్చుకోమని చెప్పేసి ఫోన్ నొక్కుంటారు. అటువంటి వాళ్ళని ఏమంటారు? సోమరి. పని చేయడం వచ్చు, చెయ్యని వాడు సోమరి. కానీ వాడి పేరు సోమరి కాదు, తెలివి తక్కువ వాడు సోమరి. అటువంటి వాడి చేను నేను దాటి రాగా, తెలివి లేని ద్రాక్ష తోటను నేను దాటి రాగా. తెలివి తక్కువ వాడు ఎవరు? సోమరి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మా పిల్లలు సోమరిలాగా ఉండాలని ప్రార్థన చేస్తారా? తెలివి కలిగి వారు ఉండాలని ప్రార్థన చేస్తారా? తెలివి కలిగిన వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. తెలివైన వారి ద్రాక్ష తోట నేను దాటిరాగా, తెలివై ఉంది, బుద్ధి ఉంది, కానీ సోమర్తనం ఉంది. అటువంటి సోమర్తనం వాడిని నేను దాటిరాగా దేవుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు చూడమ్మా మాట. ఇదిగో దానంతటా ముళ్ళ తప్పలు. ఏంటంట? ఎవరు ముళ్ళ తప్పులు? దేని దాటిరాగా? చేను అంటే మన హృదయం. రాసుకోండి. చేను అనగా మన హృదయం, ద్రాక్ష తోట అనగా మన జీవితం. ఇప్పుడు చదవండి. ఇదిగో దాని తెలివి లేని వాణి. ఆ చేను అనగా మన హృదయం ద్రాక్ష తోట అనగా మన జీవితాల్ని మనం దాటి రాగా, ఇదిగో దాని ఎందుండుట ముళ్ళ తప్పులు బలిసి ఉండెను. ముళ్ళ తప్పులు ఎలా ఉంటాయి? ముళ్ళు ఎలా ఉంటాయండి? ఒక్కసారి వెళ్ళి
ఇట్లా దాన్ని మేము చెయ్యేస్తే ఏమైంది, ఇటు ముళ్ళు ఇటు వచ్చేసిద్ది, ఏమైంది, గుచ్చుకుండిద్ది. ఆ ముళ్ళ లాంటి స్వభావం అనేది ఈ రోజున. ఆ ముళ్ళు ఏం చేస్తాయి తెలిసి కూడా దాని జోలు వెళ్ళం. కానీ దేవుడు అంటున్నాడు, ద్రాక్ష తోట అనగా మన జీవితాలు మనం దాటిరాగా దాని స్వభావం ఎలా ఉందంటే ఒక ముళ్ళు వలె, ఒక ముళ్ళు వలె. ఆ దానికి తెలుసు నా దగ్గరకు వస్తే నన్ను గుచ్చేస్తానని. కానీ నీకు తెలుసా దాని దగ్గరికి వెళ్తే నాకు దెబ్బ తగిలిద్దని. కానీ నీ ఒక స్వభావం ఎలా ఉంది ఈ రోజున, ఒక ముళ్ళ తప్పవలే ఉందా? అనేక మందిని ఇబ్బంది పెట్టే స్వభావమా? అనేక మందిని కన్నీరు పెట్టే స్వభావమా? అనేక మందిని బలహీనపరిచే స్వభావమా? అనేక మందిని ముళ్ళ చేత గుచ్చే స్వభావం అనేది. ఒక్కొక్క మాటలు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేతితో గాయపరిచిన అవసరంలా వాళ్ళ మాటలు ముళ్ళులాగా ఉంటాయి. ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే కొంతమంది హృదయంలో గాయమైంది. ఆ స్వభావం అనేది ఈ రోజున. అలాంటి స్వభావమా? అనేక మందిని ఇబ్బంది పెట్టే స్వభావం, అనేక మందిని హతమార్చే స్వభావం, అనేక మందిని నాశనం చేసే స్వభావం, అనేక మందిని హతమార్చే స్వభావం, ఆ ముళ్ళు లాంటి స్వభావం నీదా ఈ రోజున. దేవుడు అంటున్నాడు ఏమని, ఆ సోమరిగాడి చేను నేను దాటిరాగా, తెలివి వలగ వాడిని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో ఒక ముళ్ళ తప్పు ఆ మార్గమున బలిసి ఉన్నది. ఏ విధముగా ముళ్ళ చేత నింపబడిందని యొక్క హృదయం అంతా, ముళ్ళు లాంటి స్వభావమా నీ జీవితం అంతా? అనేక మందిని ఇబ్బంది పెట్టే స్వభావమా? అనేక మందిని నాశనం కోరే స్వభావమా? అనేక మందిని కన్నీటి పెట్టే స్వభావమా? అనేక మంది ఇబ్బంది పడుతుంటే సంతోషపడే స్వభావం అనేది ఈరోజు నీ యొక్క జీవితం ఏ విధముగా ఉంది? ఈ రోజున నీ యొక్క స్వభావం ఏ విధముగా ఉంది? దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీవు మేలైనా చేయకుండా కానీ ఒకటి కీడు మాత్రం చేయమాకు. మేలు చేయడం నీకు చేత కానప్పుడు కీడు చేయడం మాత్రం చేయమాకు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కీడు తలపెట్టాలనే స్వభావం నీదైతే దేవుడు అంటున్నాడు నీ యొక్క స్వభావం ఈ రోజు నా కంటికి ముళ్ళలాగా కనపడుతుంది. ఆ ముళ్ళ లాంటి స్వభావం మనదైతే ఒకళ్ళు మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాం? గుచ్చేస్తాం. ఒకళ్ళు మన దగ్గరకు వస్తే ఏమైంది? హతమారుస్తాం. ఒకళ్ళు మన దగ్గరకు వస్తే ఏమైంది? నాశనం చేస్తాం. ఒకళ్ళు మన దగ్గరకు వస్తే ఏమైంది? ఇబ్బంది పెడతాం. అలాంటి స్వభావం అనేది ఈ రోజున. అలాంటి స్వభావమా? నీ వల్ల ఒకళ్ళు బాగుపడాలే కానీ నీ వలన ఒకళ్ళు ఇబ్బంది పడకూడదు. ఒక్క మాట నీ జీవితంలో గుర్తుపెట్టుకో, మన వల్ల ఒకళ్ళు పడకపోయినా పర్లేదు కానీ ఇబ్బంది పడకూడదు. ఈ ముళ్ళ లాంటి స్వభావం ఏంటంటే మన వల్ల ఒకళ్ళు పడకపోయినా పర్లేదు కానీ ఇబ్బంది పడాలి, నాశనం అవ్వాలి, ఇరుకును పడాలి, రోడ్డు మీద పడాలి, కళ్ళప్పుడు కన్నీళ్ళు కారుస్తానే ఉండాలి. వీళ్ళు ఎప్పుడు అజ్జరాలతో మగ్గిపోవాలి, వీళ్ళు ఎప్పుడు రోగాలతో పడి ఉండాలి, వీళ్ళు ఎప్పుడు జీవితంలో నాశనమే వీళ్ళ జీవితం అంతా, వీళ్ళ కుటుంబం ఎప్పుడు ఇబ్బంది పడాలి. అలాంటి స్వభావం కలిగి నీవు ఉంటే ఈరోజు నువ్వు మారాలి, నీ జీవితం మారాలంటున్నాడు దేవుడు. ఆ ముళ్ళ లాంటి స్వభావం మారితేనే, ఆ ముళ్ళ లాంటి స్వభావం ఎటువంటి స్వభావం అంటే కింద మాట చూడమ్మా. నేను చెప్పనా అంటే పొలం వెళ్తారా? వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఉండిద్ది అనమాట. చూసుకోకుండా దాని దగ్గరికి వెళ్ళి రాసామనుకో ఏమైపోయింది? ఏమైపోయింది? ఒళ్ళంతా దొరదొచ్చేసింది. మనకొస్తే బాధ సంతోషమా?
పక్కన వాళ్ళకి వస్తే ఏం చేస్తాం? ఇట్టెళ్ళి రాపిచ్చేస్తాం. ఏమైపోయింది? వాళ్ళు బాధపడతారు. అది మన సంతోషం. ఆ ముళ్ళ లాంటి స్వభావం కలిగిన ఆ వ్యక్తి అంట ఏముంది? మరలా ఏ స్వభావం ఉంది? ఏ స్వభావం ఉంది? దురదాకు మన ఒంటికి తగులితే ఎంత దురదొచ్చింది. ఒక తామర మనకి అల్లుకుంటే బాడీ అంటే ఎలా అల్లుకునిద్దో అటువంటి స్వభావం వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే, అంటిస్తే అంటుకునిద్ది. నీ తెలివేమైనప్పుడు? నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? ఈరోజు దేవుడి వాక్యం సూటిగా వింటున్నా, శ్రద్ధగా వింటున్నా, నీవు సహవాసం చేసే వ్యక్తి ఒక ముళ్ళ లాంటి స్వభావం కలిగిన వ్యక్తి. ఒక దురదాకు మనని తగులితే ఎలా మనకి ఎలర్జీ వచ్చిందో అలాంటి స్వభావం కలిగిన వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తుంటే, ఈ వ్యక్తితో నేను సహవాసం చేస్తే వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో నన్ను అలాగే అంటగడతారు. వాళ్ళు పాపిష్టి బ్రతుకుతుంటే నేను వాళ్ళతో సహవాసం చేస్తుంటే నన్ను కూడా పాపిష్టి దాన అంటారు. నేను మందు వాడేదాగుతో సహవాసం చేస్తుంటే నన్ను కూడా మందు తాగేవాడనే అంటారు. నేను పేకాట వాడేవాడితో సహవాసం చేస్తుంటే నేను ఆడకపోయినా నాకు రాకపోయినా అల్లవంటి వాళ్ళనే అని అంటారు మనల్ని. ఈరోజు నీ సహవాసం ఎలా ఉంది? ఒకళ్ళకి మేలు కోరేలాగా ఉందా? ఒకళ్ళు ఇబ్బంది పెట్టేలాగా ఉందా? ఒక నాశనం కోరేలాగా ఉందా? ఒకళ్ళు మంచి చేసేలాగా ఉందా? నీ సహవాసం ఏ విధముగా ఉంది? నీ జీవితం ఏ విధముగా ఉంది? ఒక ముళ్ళ తప్పల వలె ఉందా? ఏ విధముగా ఉంది? ఈరోజు దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒకడు 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తాను. ఒక వ్యక్తి చాలా మంచివాళ్ళు, దేవుళ్ళో ఎదిగేవాళ్ళు, దేవుడు మాటలు శ్రద్ధగా వినేవాళ్ళు, వాక్యానుసారంగా జీవితం జీవించేవాళ్ళు. అలాంటి వ్యక్తిని బట్టి ఎవరైనా మారుతారు. అలానే దేవుడి సన్నిధిలో ఎదుగుతూ దేవుళ్ళలోనే ఉంటూ ఒక సహోదరుడు సహవాసం చేస్తూ ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలేం కాదండి. సహవాసం చేసేటప్పుడు ఒక వ్యక్తి దేవుళ్ళో ఎదిగేవాడు, ఇంకొక వ్యక్తి దేవుళ్ళో ఎదిగేవాడు. ఒక వ్యక్తికి మంచి స్వభావం ఉంది, ఇంకొక వ్యక్తికి నాశనం చేసే స్వభావం ఉంది. ఇద్దరు ఎదుగుతున్నారు. పైకి మంచి స్వభావం ఒకడికుంటే ఇంకొకడికి నాశనం చేసే స్వభావం ఉంది. ఏం స్వభావం అంట? నాశనం చేసే స్వభావం అంట. ఆ నాశనం చేసే స్వభావం 6 నెలలు ఇద్దరు సహవాసం చేశారు. వీడేమో వాడైపోలా, చెడ్డవాడి కాస్త మంచివాడిగా మారిపోలా, మంచివాడి కాస్త చెడ్డవాడిగా. ఎలాంటి స్వభావం ఇది? ముళ్ళ లాంటి స్వభావం, దొర్లాకు వలె స్వభావం. మంచివాడోళ్ళని ముళ్ళు మీద పడితే ఏమైంది? ఏదో ఒక సామెత ఉండిద్ది, నాకు తెలియదులే. ఏమైంది? ఉండిద్ది. మంచివాడు కాస్త చెడ్డవాడు మీద పడితే ఆ స్వభావం, చెడ్డవాడు మంచివాడు మీద పడితే ఆ స్వభావం మనకంటదు. ఈరోజు నీ స్వభావం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఒకరిని ఇబ్బంది పెట్టేలాగా ఉంటే, ఒకరిని నాశనం కోరేలాగా ఉంటే, నీవు అనేక మందిని నాశనం చేయాలనుకుంటే నీ వలన ఎంతమంది నాశనం అయిపోతున్నారు గ్రహించి. రోజున నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు గ్రహించు. నువ్వు సహవాసం చేసే వ్యక్తి ఏ విధముగా ఉన్నారు? నీవు సహవాసం చేసే వ్యక్తి చెడ్డవారైతే అందరికీ తెలుసు వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఇబ్బంది పడతావని. నీకు మాత్రం అర్థమవుతుందా? ఈ రోజున నీకు అర్థమవుతుందా? నీ మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయా? నువ్వు సహవాసం చేసే వ్యక్తి ఆ యొక్క స్వభావం ముళ్ళ వంటి స్వభావం అని. నిన్ను ఇబ్బంది పెట్టే స్వభావం కలిగిన వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా? మంచి వారితో సహవాసం చేస్తే 6 నెలలైన మంచి బుద్ధులే మనకు అబ్బుతాయి.
చెడ్డవారితో నువ్వు సహవాసం చేస్తే 6 రోజుల్లోనే వాళ్ళ బుద్ధులు మనకు అబ్బుతాయి. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ముళ్ళ లాంటి స్వభావం నీకుంటే అనేక మందిని నువ్వు నాశనం చేయాలి, అనేక మందిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు మంచి కోరకూడదని ఆలోచన అయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది. హామాను ఏమయ్యాడు? ఉరి ఏమయ్యాడు? మొర్దెకాయి అని ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. హామాను తన మీద బాగా అసూయపడినప్పుడు ఇతను ఎలా అయినా హతమార్చాలి అని చెప్పేసి ఆ మొర్దెకాయి కోసం పెద్ద గోయి తోవించాడు పని వాళ్ళ చేత. గోయి తోయించిన తర్వాత ఆ రాజుగారు అన్నారంట, ఏమని? ఈ హామానుతో అంటున్నాడంట, మొర్దెకాయి ఒక రాజశాసనం తీసుకొనిరా, ఎవరి పేరైతే ఉండిద్దో వాళ్ళని నువ్వే ఊరేగించాలి, వాళ్ళని నువ్వే గణపరచాలన్నాడంట. ఎవరి పేరుంది? ఎవరిని చంపాలనుకున్నాడు? మొర్దెకాయిని చంపాలనుకున్నాడు. తీసిన గోతులు ఎవరు పడ్డారు? తాను తీసుకున్న గోతులో తానే పడ్డాడు. తన స్వభావం ఎలా ఉంది? ఒక ముళ్ళ వలె ఉంది. తన స్వభావం ఎలా ఉంది? ఒక దురదాకు వలె ఉంది. తన స్వభావం ఎలా ఉంది? ఒక నాశనం కోరిలాగా ఉంది. తన స్వభావం ఎలా ఉంది? అనేక మందిని కన్నీళ్లు పెట్టే స్వభావం ఉంది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఈ రోజున నీవు తీసుకున్న గోతిలో నువ్వు పడబోతున్నావు. నీ స్వభావం ఎలా ఉందండి? దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఒక ముళ్ళ వలె, ఒక దురదాకు వలె నీ స్వభావం ఉంటే మార్చుకో. ఇంకా నువ్వు మారను, నా జీవితం ఇలానే ఉంటుంది, నేను మారను, నా బ్రతుకుని నేను మార్చుకోనంటే నీవు తీసుకున్న గోతులో నువ్వు పడిపోబోతున్నావు. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఏమని? హామాను ఏమయ్యాడు? తాను తీసుకున్న గోతులో తానే పడిపోయాడు. నీవు సహవాసం చేసేవాళ్ళు ముళ్ళ లాంటి స్వభావం అని నీకు తెలిస్తే, అనేక మందిని ఇబ్బంది పెట్టే వాళ్ళ స్వభావం నీకు తెలిస్తే వాళ్ళతో సహవాసం చేయడం మానుకో. జనులందరికీ తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నీకు తెలుసా? జనులందరికీ తెలుసు వాళ్ళ స్వభావం ఎలాంటో, నీకు తెలుసా? దేవుడు అంటున్నాడు. అందుకని ఒక వచనం చూడము, 32వ వచనం. 24వ అధ్యాయం 32వ వచనం. 31వ వచనం కింద మాట చదువు. ఏంటంట? ఎవరు గోడ అంటే ముందుగా మీరు చూశారు. ఎవరు గోడ? ముళ్ళ లాంటి స్వభావం కలిగిన వ్యక్తి, దురదాకు స్వభావం కలిగిన వ్యక్తితో మనం సహవాసము చేసిన ఎడల మన రాతి గోడ అంటే మన యొక్క ఆత్మీయ జీవితం పడిపోయింది. అక్కడ ఏమనుంది? రాతి గోడ పడి ఉండెనంటే పడిపోయిందనా? పడిపోబోతుందనా? చెప్పండి. పడి ఉండెను అంటే పడిపోయిందా? ఆత్మీయ జీవితం పడిపోబోతుందా? కుప్ప కూలిపోయింది. ఎందుకు కుప్ప కూలిపోయింది ఆత్మీయ జీవితం? ప్రార్థన ఎందుకు? మొదట్లో వచ్చిన ప్రార్థన ఆసక్తి నీకు రావట్లా? మొదట్లో దేవుడి సన్నిధిలో పరిచర్య ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? మొదట్లో నువ్వు దేవుడి సన్నిధిలో గుప్పలిప్పేదాన్ని ఇప్పుడు ఎందుకు ఇప్పలేకపోతున్నావు? మొదట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు ఎందుకు లేదు? నీ యొక్క ఆత్మీయ జీవితం పడిపోయింది. ఎందుకు పడిపోయింది ఆత్మీయ జీవితం? ఎందుకు నీ ఆత్మీయ జీవితం పడిపోయింది? పడిపోవడానికి కారణం ఏంటి? ముళ్ళ స్వభావం కలిగిన వారితో నువ్వు సహవాసం చేయడం వల్ల, దురదాకు నువ్వు అంటించుకోవడం వల్ల. అలాంటి స్వభావం నీకుంటే నీ ఆత్మీయ జీవితం పడిపోయింది. ఒక గాజు గ్లాస్ తీసుకొని వచ్చి దాన్ని పగలగొట్ట మీ కళ్ళ ముందే మీ అందరికి ఒక్కొక్క ముక్క ఇచ్చాను, ఆ గాజు గ్లాస్ ఎలా ఉందో అలా పెట్టండి అని పెట్టగలుగుతారా? నీ ఆత్మీయ జీవితంలో ఒక్కసారి నువ్వు ఆయన పరిశుద్ధాత్మని, ఆయన ఆత్మని పోగొట్టుకున్నావా?
ఆ గాజు ముక్కల వలె ఎంత అతికిద్దామని చూసినా ఆ యొక్క ఆత్మను పొందుకోలేవు. ఆ యొక్క దేవుడి యొక్క ఆత్మను పొందుకోలేవు. ఒకప్పుడు నా శక్తి నీకు రాదు, ఇంకా ఒకప్పుడున్న ప్రార్థన శక్తి నీకు ఉండదు. ఒకప్పుడు దేవుడి సన్నిధిలో చేసే ప్రతి పరిచర్య ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? ఒకప్పుడు దేవుడి మీద నమ్మకం ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఒకప్పుడు దేవుడు అంటే ఆసక్తి, నా పట్ల చేస్తాడు నా దేవుడు, ఆయన చేయకుండా ఎవరు చేస్తారు? ఆయన ఉన్నాడు కాబట్టి నేను బ్రతుకున్నా. ఇప్పుడు ఎందుకు నీ నోటి నా మాట రావట్లా? ఇప్పుడు ఎందుకు నీకు ఆసక్తి ఉండట్లా? ఆయన ఏమైనా చెయ్యగలిగిన దేవుడు. ఆయన గ్రహిస్తున్నావా? చిన్న పిల్లలకి మాయ మాటలు చెప్తే ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పాలి? మాయిపోతారు. వాళ్ళ మాటలే మన మాటలే వాళ్ళకి వింటారు, దాని ప్రకారం జీవిస్తారు. నీవు సహవాసం చేసే వాళ్ళ మాటలు విని నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావా? దేవుడి మీద ఉన్న ఆసక్తి పోగొట్టుకుంటున్నావా? దేవుడి మీద ఉన్న నమ్మకత్వాన్ని నువ్వు వదులుకుంటున్నావా? తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడండి? ఏమయ్యాడు? తిరిగి 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 తిప్పలబడ్డాడు. నువ్వు దేవుడిని విడిచి 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 తిప్పలబడటమే కానీ నువ్వు నీ జీవితంలో ఏమీ సాధించుకోలేవు. గ్రహించు. దేవుడు ఒక ఆత్మను నువ్వు కోల్పోయాక తిప్పలబడటమే కానీ నీ జీవితంలో నువ్వు ఎంత ప్రయాసపడ్డా వృధా ఉండదు, అంత ఫలితం లేదు, నాశనమే. ఏమైపోయాడు తప్పిపోయిన కుమారుడు? తన తండ్రి దగ్గర మేలులను అనుభవిస్తూ, దేవుడి సన్నిధిలో ఎదుగుతూ, దేవుడు ఆత్మీయతలో ఉంటూ, పరిశుద్ధాత్మ పొందుకొని ఆయన సన్నిధిలో వాడబడుతూ ఆయన కొరకే బ్రతికే వ్యక్తి కాస్త ఏమి చూసి ఆస్తిని చూసి గర్వించి ఏమైపోయాడు? ఆస్తిని తీసుకొని పారిపోయాడు తండ్రి ఇంటిని విడిచి. ఆ లోకపులో చెప్పే మాటలను చూసి, వాళ్ళతో సహవాసం చూసి, వాళ్ళు చెప్పే మాయ మాటలకి నువ్వు పడిపోయి తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నావా? తండ్రికి దూరం అవుతున్నావా? దేవుడి సన్నిధిలో ఎదగడం తక్కువైపోతుంది, దేవుడి మీద నమ్మకం తక్కువైపోతుంది. విడిచి వెళ్ళిన తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు? కనీసం తినటానికి కూడా పంది పొట్టును కూడా సాధించుకోలేని స్థితికి వెళ్ళిపోయాడు. నీవైతే తినటానికి జరగని స్థితికి వెళ్ళిపోతావు. ఎవరితో సహవాసం చేయడం వల్ల? నీ హృదయంలో నీ జీవితం ముళ్ళ తప్పల వలె ఉంటే, దురదాకు వలె ఉంటే, రాతి గోడ ఎలా పడిపోయిందో నీ ఆత్మీయ జీవితం అలా పడిపోయింది. ఇప్పటికైనా మనోనేత్రములు తెరిచి, నేను ఎవరితో సహవాసం చేస్తున్నా, నా జీవితం ఎలా మారిపోయింది, నా హృదయం ఎలా ఉంది, నా స్వభావం ఎలా ఉంది గ్రహించుకోలేని స్థితిలో నీవున్నావు. నీవు ఈరోజు ఎలా ఉన్నావు? అందుకనే దేవుడు అన్నాడు, సోమరి వాని చేడు దాటిరా. సోమరి అంటే తెలివి ఉన్నోడే కానీ పని చేయనివాడు. జ్ఞానం ఉన్నోడే పని చేయనివాడు. అన్నీ తెలిసిన వాడే దాన్ని పాటించినవాడు. దేవుడి వాక్యం శ్రద్ధగా వినేవాడే దాని అనుసారంగా జీవించినవాడు. దేవుడి విలువ తెలిసిన వాడే దాని ప్రకారం నటించినవాడు. అలాంటి వాడు హృదయం నేను దాటి రాగా, తెలివైన వాడు ద్రాక్ష తోట వాడి జీవితం నేను దాటి రాగా, ముళ్ళ స్వభావం వంటి వ్యక్తిని, దురదాకు స్వభావం కలిగిన వ్యక్తిని చూసిన వెంటనే నా రాతి గుండె, నా యొక్క ఆత్మీయ జీవితం పడిపోయింది. ఏమైంది? పడిపోయిన వెంటనే ఏమైంది? సామెతల గ్రంథము 24వ అధ్యాయం 32వ వచనం. నేను దాన్ని చూచి
యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి. ఎప్పుడండి? ఎప్పుడు? ఎప్పుడు యోచన అంటే? యోచన అంటే తెలుసుకోవడం. ఎప్పుడు తెలుసుకున్నారు? ఎప్పుడు తెలుసుకున్నారు? ఎప్పుడు తెలుసుకున్నారు? ఎప్పుడు తెలుసుకున్నారంటే ఆత్మీయ జీవితం నేలమట్టం అయిపోయిన తర్వాత తెలుసుకున్నారంట. ఆత్మీయ జీవితం పూర్తిగా పడిపోయిన తర్వాత తెలుసుకున్నారంట. ఏమని తెలుసుకున్నారు? నేను దాన్ని చూచి యోచన చేసి ఉంటిని. ఏం తెలుసుకున్నారు? దాన్ని కనిపెట్టి. ఎప్పుడు బుద్ధి వచ్చింది? తప్పిపోయిన తర్వాత, ఆలోచించిన తర్వాత. ఆలోచన నీకుందా? నీవు ఆత్మీయ జీవితంలో పడిపోబోతున్నావు అనే ఆలోచన నీకుందా? నీ జీవితంలో నీవే సర్వనాశనం చేసుకుంటున్నావని ఆలోచన నీకుందా? మనం ఎదటి వారిని గుడ్డిగా నమ్ముతున్నాం. వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తో గ్రహించలేకుండా, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టే వాళ్ళ స్వభావం అని మనం గ్రహించకుండా గుడ్డిగా నమ్ముతున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? పడిపోతాం. పడిపోయిన తర్వాత పక్కన వాళ్ళు చెప్పిన తర్వాత ఆలోచిస్తాం. నిజమే కదా. ఆ నిజం ఈ రోజైనా తెలుసుకునే వారిలాగా ఉండాలి. ఆ నిజం ఈ రోజైనా ఆలోచించే వారిలాగా ఉండాలి. నీకు ఆలోచన వస్తేనే ఆ బుద్ధి నీకు వచ్చింది. పడిపోయిన ఆ యొక్క ప్రాకారం, పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ నువ్వు కట్టుకోగలుగుతావు. ఎప్పుడు? ఆలోచన చేసినప్పుడు. ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు ఎందుకు లేదు? మన జీవితం ఒక ముళ్ళ స్వభావం వల్లే తయారైంది కాబట్టి, మన జీవితం ఒక దొరదాకు వల్లే తయారైంది కాబట్టి, ఆ దొరదాకు ఏం చేసింది? మొత్తం పాకిపోయింది. ఎవరన్నా మనల్ని టచ్ అవగానే అంటుకుపోయింది. అలాంటి స్వభావం నీకుంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయావు. అప్పుడు నీవు ఆలోచన చేస్తే బుద్ధి తెచ్చుకుంటావు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తిప్పల పడ్డాడు, తినడానికి నోచుకోలేకపోయాడు. తెలుసుకున్నాడు తండ్రి విలువ. అప్పుడు బుద్ధి వచ్చాడు. నీవు కూడా తండ్రి విలువ తెలుసుకోకుండా ఆ మాయ మాటలకి పిల్లలు పడిపోయిన రీతిగా చెప్పుడు మాటలకి నీవు పడిపోయావా? దేవుని విడిచి వెళ్ళిపోయావా? తర్వాత తిప్పల పడి తినటానికి నోచుకోలేక తెలుసుకున్నాక ఆయన గురించి దేవుడి సన్నిధికి వస్తే దేవుడు నీకు ఏమిస్తాడు? దేవుడు ఏమిస్తాడు? బుద్ధి ఇస్తాడు. ఆయన ఏంటో తెలుసుకో. ఎవరితో సహవాసం చేస్తున్నావో తెలుసుకో. ఎవరితో ప్రవర్తిస్తున్నావో తెలుసుకో. నీ జీవితం ఎలా ఉందో తెలుసుకొని ప్రార్థన చేద్దామండి. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున సోమరి వాని చేను నేను దాటి రాగా, ఎంత సూటిగా దేవుడు మనతో మాట్లాడాడు. మనము సోమరి అనే తన పేరు కాదండి, అన్ని తెలిసి కూడా చేయని వాడే సోమరి. దేవుడు విలువ తెలిసిన వాడు, విలువ తెలిసి కూడా ప్రార్థన చేయని వాడే సోమరి. ఆ ద్రాక్ష తోట అనగా మన జీవితం ఒక ముళ్ళ తప్పల వలె ఉందా? ఒక దొరదాకు వలె అనేక మందిని అంటించేలాగా ఉందా? ఎలా ఉంది ఈ రోజున? ఎదటివాని స్వభావం ముళ్ళు గుచ్చేలాగా ఉంది. ఒక దొరదాకు వాళ్ళే దొరద అంటించేలాగుంది అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటావు? చిన్నపిల్లల మాయ మాటకి పడిపోయిన రీతిగా వాళ్ళ మాటలకు పడిపోతున్నావా? ఆ దొరద అంటుతే పీక్కోలేము, లాక్కోలేము, మనకు కూడా పాకిద్ది. ఆ విధం ఖండించుకుంటున్నావా? వాళ్ళు ఎలాంటి వాళ్ళని గ్రహిస్తున్నావా?
నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజున? ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో ఈరోజు వాగ్దానం ద్వారా ఎంత సూటిగా తేటగా మాట్లాడావయ్యా. అవును ప్రభువా, సోమరి లాంటి మన జీవితాన్ని అయా సోమరి చేయను మేము దాటి రాకంటే మా హృదయములని మా యొక్క ద్రాక్ష తోటను మన జీవితములు ఏ విధముగా మారిపోయినాయి అంటే ఒక ముళ్ళ తొప్పల వలె మారిపోయినాయి. ఒక దురదాకు వలె అనేక మంది అందించే విధముగా, అనేక మంది నాశనం కోరే విధముగా, అనేక మందిని ఇబ్బంది పెట్టే విధముగా మా హృదయాలు మారిపోయినాయి అయ్యా. కానీ మీ ఆత్మీయ జీవితంలో పడిపోయామో అని తెలుసుకోలేకపోతున్నాము ప్రభా. ఆ మాయ మాటలకి మేము పడిపోతున్నాము ప్రభా. కానీ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన రీతిగా, తండ్రి విలువ తెలుసుకున్న రీతిగా మేము కూడా అది ఎవరు ఏంటి అని ఆలోచించే కృప మాకు దయచేయండి అయ్యా. తెలుసుకునే కృప మాకు దయచేయండి. ఆ బుద్ధి జ్ఞానమును దయచేయండి. ఈ వాక్యానుసారంగా జీవితాన్ని మాకు దయచేయండి. నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తాం. నీ నామాన్ని మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావం నీవు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.